హాయ్ గైస్, దిస్ ఇస్ భరద్వాజ్. వెల్కమ్ టు మై ఛానల్ యూఎస్బీ. సో అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. అండ్ వీడియో వచ్చి చాలా రోజులు అవుతుందని తెలుసు, ఎందుకంటే చాలా వర్క్స్ ఉండడం వల్ల వీడియో చేయలేకపోతున్నా. అండ్ సెక్యూరిటీది కూడా పార్ట్ 2 చేయాలి, అది మిగిలిపోయింది. బట్ వీటన్నిటి మధ్యలో ఏంటంటే మేము కొంచెం ఈ వర్క్ స్ట్రెస్ అన్నిటిని తట్టుకోవడానికి, ఈ వర్క్ స్ట్రెస్ అన్నిటిని పోగొట్టడానికి మా ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా కలిసి ఒక ట్రిప్ అయితే ప్లాన్ చేసాం. సో ఈ ట్రిప్ ఎక్కడికి ఏంటి అనేది మీకు పూర్తిగా అండ్ ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్స్ నేను కార్లో కూర్చొని నాకు చెప్తాను, ఎందుకంటే ఇది దిస్ ట్రిప్ ఇస్ గోనా బి ఎ కార్ జర్నీ. సో ఇక్కడ మేము 2 కార్స్ అనుకున్నాం. సో ఈ 2 కార్స్ ప్లాన్ చేసాం. సో ఎవరెవరు వస్తున్నారు ఏంటి ప్రతి ఒక్కటి కూడా మీకు డీటెయిల్డ్గా వీడియోలో చెప్తాను. అండ్ ప్రజెంట్ ఏంటంటే మేము వెళ్తున్న ట్రిప్ వచ్చి 3 days ఆఫ్ ట్రిప్. సో ఈ 3 days ఆఫ్ ట్రిప్ ఫస్ట్ డే ఎక్కడ వెళ్తున్నాం, సెకండ్ డే ఎక్కడికి వెళ్తున్నాం, అండ్ థర్డ్ డే కూడా ఎక్కడికి వెళ్తున్నాం అనేది మీకు డీటెయిల్డ్గా చెప్తాను. అండ్ ప్రజెంట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ నా బ్యాగ్ అయితే ఫుల్ అన్నీ రెడీ అయిపోయింది. సో ఇక్కడ చూసినట్లయితే నా కెమెరా బ్యాగ్ ఉంది, అండ్ నా లగేజ్ మొత్తం వైర్స్ అన్నీ కూడా ఆ బ్యాగ్లో పెట్టేసారు. అండ్ చూసినట్లయితే మన దగ్గర ఈరోజు 2 వాకీ-టాకీస్ కూడా ఉన్నాయి. ఎందుకు 2 వాకీ-టాకీస్ అంటే మేము 2 కార్లు వెళ్తున్నాం కదా. సో 2 కార్లలో కమ్యూనికేషన్ కోసం ఈ వాకీ-టాకీస్ అయితే కొన్నాం. సో ఇది మాకు అరౌండ్ 20 pounds పడ్డది ఇక్కడ. ఎందుకు వాకీ-టాకీస్ అంటే మేము వెళ్తున్న లొకేషన్ ఏంటంటే 0 సిగ్నల్స్ ఉంటాయి మోస్ట్లీ. బట్ కొన్ని ప్రదేశాల్లో కొన్ని లొకేషన్స్లో సిగ్నల్స్ ఉంటాయి, కానీ ఘాట్ రోడ్స్లో కానివ్వండి, ఇంకెక్కడైనా ఫారెస్ట్ ఏరియాస్లో కానివ్వండి మాకు సిగ్నల్స్ అనేవి దొరకవు. సో అప్పుడు మాకు కమ్యూనికేషన్గా ఉండాలి అంటే అప్పుడు మాకు వాకీ-టాకీస్ అనేది మెయిన్. సో ఎందుకంటే మీకు తెలుసు వాకీ-టాకీస్ అనేది మనకి సిగ్నల్స్తో సంబంధం ఉండదు, 2-way కమ్యూనికేషన్. సో దానివల్ల మేము వాకీ-టాకీస్ అయితే కొనుక్కున్నాం. సో ఇంకేంటి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ మొత్తం ఈ టూర్ గురించి అన్ని డీటెయిల్స్ మీకు కార్లో కూర్చొని నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రజెంట్ ఏంటంటే మనం బయలుదేరేసాము. బట్ బయలుదేరే టయానికి మనకైతే ఒక సర్ప్రైజ్ అయితే కాసుకోరింది అనమాట, క్లైమాటిక్ చేంజ్. ఇప్పుడు బయలుదేరే టైం వచ్చి చూసినట్లయితే మేము 11:30కి అలా బయలుదేరాం. అరౌండ్ ఇప్పుడు చూసినట్లయితే మాకు ఇప్పుడు 11:54 అట్లా అవుతుంది. బట్ విత్ ఇన్ సెకండ్స్లో మేము డ్రైవ్ చేసే టయానికి స్నో అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో మీకు అది చూస్తున్నారు కదా, అవన్నీ స్నో అనమాట మీకు. సో చుట్టుపక్కల అంతా స్నోలో మేము వెళ్తున్నాము. మేమైతే అసలు ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. స్నో ఉంది అని తెలుసు, కానీ స్నోకి ముందే మేము వెళ్ళిపోతాం అనేది అయితే మేము ఫిక్స్ అయినాము. బట్ ప్రజెంట్ అయితే ఇప్పుడు స్నో అయితే మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. చూద్దాం ఇప్పుడు ఈ స్నో ఎంత దూరం ఉంటుందో అని. మొత్తం స్నో అంతా నాకు తెలిసి ఒక 10 miles దాకా ఉంది అనుకుంటా. వన్స్ స్నో అంతా రీచ్ అయ్యాక మళ్ళీ మీకు వీడియో ఒకసారి క్లియర్ కట్గా మాట్లాడతా, డీటెయిల్స్ అన్నీ చెప్తాను మీకు. ఎందుకంటే ఇప్పుడు చెప్దాం అనుకున్నా కానీ ఇప్పుడు నేను స్నోలో డ్రైవ్ చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంది. చేద్దాం, సర్లేండి. అన్నీ మీకు వీడియోలో డే బై డే మీకు పెడుతూ ఉంటా. సో తప్పకుండా మీరు చూస్తూనండి అండ్ ఎంజాయ్ ద వీడియో. హాయ్ గాయ్స్, సో ప్రజెంట్ అయితే మేము ఒక సర్వీస్ స్టేషన్లో అయితే ఆగాం అనమాట, ఎందుకంటే స్నోని ఎంజాయ్ చేద్దామని. సో వెనకంతా చూసారంటే పూర్తిగా స్నో పడుతుంది. సో మా వాళ్ళు అయితే ఇక్కడ దిగేసి ఫుల్గా స్నోతో ఆడుకుంటున్నారు. శశాంక్ బ్రో, సో శశాంక్ బ్రో మీకు ఆల్రెడీ తెలుసు, వాలీ వ్లాగ్లో నింటాడు. సో ఆయన మేము అందరం కలిసి ఈరోజు వెళ్తున్నాం. అండ్ ఇక్కడ ఇంకా మా ఫ్రెండ్స్ ఉన్నారనమాట. ఈ డాసియస్లో ఆంధ్రాలో ఉన్న 5 ముఖ్యమైన గ్యాంగ్స్టర్స్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఒక్కొక్కరి గురించి ప్రెజెంటేషన్. షల్ వి టేక్ లుక్ సార్? యా, లైట్స్. ఇతను మురళి, ఇతను కూడా మీరు చూసింటారు. అండ్
మా ఇంకొక కార్ ఓనర్ అనమాట సాయి బ్రో, అండ్ వెనకాల ఉన్నది విష్ణు బ్రో అనమాట. సో ప్రజెంట్ అయితే వెళ్దాం అనుకున్నాం కానీ మధ్యలో స్నో పడేసరికి సరే కాసేపు ఆగాం. స్నోనైతే ఫస్ట్ కాసేపు మంచిగా ఎక్స్పీరియన్స్ చేసి అంతా చూసుకొని బయలుదేరదామని. చాలా బాగుంది మొత్తం. చూడండి, మీకు స్నో అయితే చూపిస్తాను నేను పూర్తిగా. యాక్చువల్గా మేము ఏంటంటే ఇంక కాసేపు ఉందాం అనుకున్నాం కానీ మాకు అనుకున్న డెస్టినేషన్కి లేట్ అయిపోతుంది. సో ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే యూకేలో వన్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ, అదొక స్టేట్ అని చెప్పొచ్చు, లేదంటే అదొక పార్ట్ అని చెప్పొచ్చు. దాని పేరు వచ్చి స్కాట్లాండ్. సో స్కాట్లాండ్ ట్రిప్ అయితే వెళ్తున్నాం అనమాట. సో మీకు తమ్లైన్ ఈ పాటికి మీకు తెలిసిపోయి ఉంటుంది, తమ్లైన్ చూసేసరికి మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఈ స్కాట్లాండ్ ట్రిప్ 3 days ప్లాన్ చేసాం అండ్ 2 nights అనమాట. సో ఫస్ట్ నైట్ వచ్చి మేము ఫోర్ట్ విలియం అనే చోట ప్లాన్ చేస్తున్నాం. అండ్ వన్స్ ఇప్పుడు స్టార్ట్ అయింది ఎక్కడికి అంటే మా డెస్టినేషన్ లోచ్ లోమన్ అనే ఒక లొకేషన్. సో లోచ్ లోమన్లో వ్యూ పాయింట్ అయితే ఒకటి ఉందని చెప్పి మా బ్రదర్ ఒక అన్న చెప్పాడు. ఆ అన్న పేరు వచ్చి శాషా అన్న. సో ఆయన చెప్పడం వల్ల వాళ్ళందరూ ఆల్రెడీ తిరిగారు కాబట్టి మేము అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం. ఆ వ్యూ పాయింట్ అయితే బాగుంటుందని. అండ్ ఇంకా స్నో పడడం వల్ల అందరూ కొంచెం తడిచిపోయేసరికి చలికి తట్టుకోలేక మేమైతే ఇప్పుడు ప్రెసెంట్ బయలుదేరేసాం. అండ్ ఇంకా వెళ్ళను ఒక చోట సర్వీస్ స్టేషన్లో అయితే ఆగుదాం అనుకుంటున్నాం. అక్కడ ఆగాకైతే మళ్ళీ మీకు ఒకసారి వీడియోలో మళ్ళీ మీతో పాటు కలుస్తాను. అంటిల్ దెన్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అయితే స్నో ఎక్కువ పడడం వల్ల అటు పక్క లైన్ ఫుల్గా బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ ఒక ట్రక్ యాక్సిడెంట్ అయింది. ఇదిగో అదే అనమాట యాక్సిడెంట్. సో మ్యాప్స్లో కూడా చూపిస్తుంది. మొత్తం ఈ లైన్ దగ్గర ఒక 4 to 5 miles దాకా ఆగిపోయింది పక్కకున్నది. మీకు చూస్తే అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే ట్రక్ కూడా 2 ట్రక్కులు ఒక్కసారిగా గుద్దుకోవడం వల్ల స్కిడ్ అయిపోయి ఇప్పుడు రోడ్డుకి అడ్డంగా పడ్డది అనమాట. ఇప్పుడు అది క్లియర్ అవ్వాలి అంటే చాలా టైం పట్టుద్ది. సో అదే ఇప్పుడు మేము వెళ్ళే దారులు కూడా ఇప్పుడు ఎట్లుంటాయో ఎందుకు తెలియట్లే. చూద్దాం ఎలా ఉందో. ప్రజెంట్ అయితే కొంచెం అయితే స్నో తగ్గింది కానీ ఇంకా ఉంది అనమాట. తగ్గిందంటే అయిపోద్ది. రోడ్ అయితే అమ్మో చాలా డేంజర్గా ఉంది. అసలు పక్కన ఒక వెహికల్ పోయిందంటే ఇందాక పడ్డట్టు మొత్తం స్నో అంతా మీదకి పడిపోతుంది. సో అప్పటికి ఆపి కొంచెం చూసుకొని క్లీన్ చేసుకొని అయితే వెళ్ళాల్సి వస్తుంది. చూద్దాం. రేపైతే సేఫ్గా అయితే మార్నింగ్ 5 అంతా డెస్టినేషన్ రీచ్ అయిపోవాలని చెప్పి మేము అనుకుంటున్నాం. అయిపోతాం. ఇప్పుడు నార్మల్గా అయితే మేము ఒక స్టాప్ పెట్టుకున్నాం. ఆ ఒక్క స్టాప్ ఫినిష్ చేసుకొని డైరెక్ట్ అయితే ఇంకా డెస్టినేషన్కే పెడుతున్నా. చూస్తున్నా ఇంకో కొంచెం దూరం వెళ్తే స్నో ఏదైనా తగ్గింది అంటే పక్కకు ఆపుతా. సో ప్రజెంట్ ఏంటంటే మేము ఒక సర్వీసెస్లో ఆగాం. సో మా వాళ్ళందరూ ఫుల్ చిల్ అవుతున్నారు చలికి. ఏంటి గాయస్? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరు కులాసానా? అందరూ బాగున్నారు. మీకు ఇప్పుడు మా కార్స్ చూపిస్తాను. కార్ మరీ దారుణంగా అయిపోయింది అనమాట. సో కార్ చూసినట్లయితే ఫుల్ స్నోతో కప్పబడిపోయింది. ఇదంతా స్నోనే, గడ్డలు స్నో అయిపోయినాయి పూర్తిగా ఫ్రెండ్స్. సో ఇది ఇంకో కార్ అనమాట మంది. ఇది కూడా చూడండి, మొత్తం ఐస్తో ఇదైపోయింది అనమాట, కప్పబడిపోయింది. ఎందుకంటే లైక్ పోయేదారంతా ఈ ట్రక్స్ వీటి వల్ల ఐస్ అనేది అంతా వచ్చి మా మీద పడుతుంది అనమాట, కార్ మీద. సో దానివల్ల ఐస్ అంతా ఫుల్ అతుక్కుపోతుంది కార్కి. అండ్ శశాంక్ బ్రో, హౌ ఇస్ యువర్ ఫస్ట్ స్నో ఎక్స్పీరియన్స్? ఇది చాలా ఆహ్లాదకరంగా ఉంది నాకు. ఇది నా జీవితంలో ప్రథమసారి నేను ఇలాంటివి చూడడం కూడా. తగ్గించుకుంటే మంచిది. ఇక్కడ మీరేస్తాం అంతేగా భయ్యా, నీకు భయ్యా, నువ్వా? చలి బుట్టింగ్స్, వణికింగ్స్, వర్షం వచ్చింగ్స్, చలి బెట్టింగ్స్, నాకు వణికింగ్స్. వెరీ బ్యూటిఫుల్, వెరీ గుడ్ క్లైమాక్స్, ఎంజాయ్. సరే మరి బయలుదేరుదాం అందరం. మళ్ళీ కాసేపట్లో ఇంకో సర్వీస్లో. సార్ మా కార్ ఓనర్ గారు
మెయిన్ కార్ ఓనర్ గారు ఎట్లుంది డ్రైవర్ F1 డ్రైవర్. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందన్నమాట చెప్తే. స్నోలో ఫస్ట్ టైం. ఫస్ట్ టైమా? అల్టిమేట్ ఉంది. సరే గాయస్ బయలుదేరదాం, మళ్ళీ ఇంకో సర్వీసెస్లో కలుద్దాం. సో ఇప్పుడైతే బయలుదేరదాం అనుకుంటున్నాం, ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు టైం చూసినట్లయితే లిటరలీ 2:30 అవుతుంది. మేము 2:30కి ఆల్రెడీ సగం దారి వెళ్ళిపోవాలనుకున్నాం, బట్ ఇంకా 20% కంప్లీట్ అయింది. చూద్దాం ఇంకా ఎంతసేపు పట్టిందో, బికాస్ స్నో వల్ల చాలా లేట్ అయింది గాయస్. ఎందుకంటే స్నోలో మేము ఫాస్ట్గా డ్రైవ్ చేయలేకపోతున్నాం. సో టైర్లు అవన్నీ స్కిడ్ అయిందంటే అదొక పెద్ద ప్రాబ్లం అవుతుంది అనుకుంటున్నా. చూద్దాం ఇంకా ఎంత దూరం స్నో ఉందో తెలియదు, బట్ ఇప్పటికైతే తగ్గింది. అండ్ ఇంకొంచెంసేపట్లో అయితే మ్యాక్సిమం స్పీడ్ లాగేస్తాం. అంటిల్ దెన్ స్కిప్ చేయకుండా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ఇంకా చాలా ఉన్నాయి. సో ఇంకా బయలుదేరద్దాం. సో ప్రజెంట్ ఏంటంటే ఇంకా డెస్టినేషన్కి 2 hours 44 minutes అయితే ఉంది. అండ్ ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే మోస్ట్లీ 4:30 4:40 అట్లా అయిందనమాట. అండ్ రాను స్నో అయితే తగ్గిపోయింది, పూర్తిగా అయితే లేదు. అండ్ 2 కార్లలో వికెట్స్ అయితే అన్నీ డౌన్ అయిపోయాయి. ప్రజెంట్ ఇప్పుడు మనం సోలో రైడింగ్ కాబట్టి చీకట్లో ఉన్నాం. కుదిరితే నా వల్ల అయినంత వ్యూస్ అయితే నేను కవర్ చేస్తాను, కొంచెం చూసి ఎంజాయ్ చేయండి. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు ఒక 5 o'clockకి ఒక సర్వీసెస్లో అయితే ఆగాము, ఎందుకంటే నేచర్ కాల్స్ కదా. సో దానివల్ల సర్వీసెస్కి వచ్చాము. ఇక్కడ చూడాలి, ఇక్కడ బర్గర్ కింగ్ ఉంది. ఇందులో ఇది ఓపెన్లో ఉందా లేదా తెలియట్లే, బట్ ప్రజెంట్ అయితే పోయి వాష్రూమ్ యూస్ చేసుకొని కాసేపు అలా కొద్దిగా రెస్ట్ తీసుకొని అందరం మళ్ళీ స్టార్ట్ అయిపోవాలి. సో ఇదే ఆ సర్వీసెస్. ఇక్కడ సర్వీసెస్ ఏంటంటే 24/7 ఓపెన్లోనే ఉంటుంది. అండ్ మా బాయ్స్ అందరూ ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చారు. ఏంటి బ్రో ఎలా ఉంది ట్రిప్? బాగుంది బ్రో. ఏంటి అప్పుడే నిద్రపోయినట్టున్నారు? ½ an hour పవర్ నాప్ వేసాం. అబ్బో, రేపు మార్నింగ్ మరి ఇచ్చి పడేయాలి కదా. సో మిస్టర్ ఓనర్ ఎలా ఉంది మీ డ్రైవింగ్? డ్రైవర్ అనే ఎందుకులే బ్రో, డ్రైవర్ అనే ఎందుకు మనోడే, పరాయుడుగా పాయుడుగా మనోడే. మసాజర్లు అమ్మ ఇప్పుడు కూర్చుంటే అవ్వదమ్మా. ఆ 1.9 ఇప్పుడు కూర్చుంటే అవ్వదు, మనం తెల్లారితో సన్ రైజ్ చూడాలి. అబ్బో నెక్ పిల్లలు బాగానే ఉన్నాయిగా. ఎనీ 2 for 20 అంట. చూద్దాం, 2 for 20 అంటే ఎక్కువే. సో ఇందులో ఏదైనా ఒకటి చూసుకొని పెట్టేసుకోవాలి. సో ప్రజెంట్ అయితే ఒక నెక్ పిల్లో అండ్ ఒక స్పెట్స్ అయితే తీసుకున్నాం మేము. ఈ స్పెట్స్ ఎందుకంటే నైట్ టైంలో లైట్ పైన పడకుండా, కంట్లోకి డైరెక్ట్గా పడకుండా, లైక్ గ్లేయర్ కాకుండా ఉంటుంది. అండ్ శశాంక్ బ్రో నువ్వేం తీసుకున్నావు? నేను గ్లౌస్ తీసుకున్నా బ్రో. ఓకే, చల్లగా ఉండాలి. సో ఏంటంటే ఇప్పుడు మనం పోయే ఏరియాలో వెదర్ చాలా అంటే చాలా కోల్డ్గా ఉంటుంది, లైక్ -degreesలో ఉంటుంది. అప్పుడు హ్యాండ్స్ ఫ్రీజ్ కాకుండా ఉండడానికి అందరూ ఇవైతే తీసుకున్నారనమాట. అండ్ గాయస్ మనం రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నాం. ఇదేనా వచ్చింది? ఓ సారీ, నేనే మర్చిపోయా. ఓకే అమ్మా, తిట్టకండి. ఏదో నిద్ర మత్తులో అలా ఆగేశానమ్మా. లేదమ్మా, మనం బాడీ కార్ మీద కూర్చుందంటేనే అయిపోతుంది, కార్ లోపల కూర్చుంటేనే అయిపోద్ది, కార్ దానిలో అదే పోతుంది. అది నిజం. సో అదండి, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం. చూద్దాం నెక్స్ట్ స్టాపింగ్ ఎక్కడ బ్రో? డైరెక్ట్ లొకేషనా లేకపోతే? యా, సో డైరెక్ట్ లొకేషన్ అయితే అనుకుంటున్నాం. అండ్ డైరెక్ట్ లొకేషన్లో కలుసుకుందాం.
డెస్టినేషన్కి అయితే వచ్చేసాం. సో ఈ డెస్టినేషన్ పేరంటే లస్ వ్యూ పాయింట్ అనమాట. లోచ్ లోమన్లో ఉంటుంది. ఇది వచ్చి గ్లాస్కోలో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఫుల్ ఒక పెద్ద లేక్ ఉంటుంది. ఆ లేక్లో చాలా వరకు బోట్స్ ఉంటాయి అండ్ సీ ప్లేన్స్ ఉంటుందని చెప్పారు. చూద్దాం ఇప్పుడు అక్కడ వ్యూ ఎట్టుంది ఏంటి. ఇప్పుడు మేము యాక్చువల్గా ఏంటంటే సన్ రైజ్ టయానికి వచ్చాము అండ్ మ్యాక్సిమం ఇప్పుడు ఇంకా సన్ రైజ్ అవ్వలేదు కాబట్టి నేను వీడియో తీయడానికి ట్రై చేస్తా. ఐ మీన్ సన్ రైజ్ టైం ల్యాప్స్ అనేది ఒకవేళ మంచి కుదిరిందంటే సెట్ అయింది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారుగా ఇదే అనమాట వ్యూ పాయింట్. పార్క్ చేసి అయితే మనం వెళ్ళి ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో. హాయ్ గాయస్, లొకేషన్కి అయితే వచ్చేసాం ఇప్పుడు. సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదంతా లైక్ లేక్ అనమాట. దీన్నే లస్ వ్యూ పాయింట్ అంటారు. ఇక్కడ ఏంటంటే ఫుల్గా మొత్తం మనకి బోట్స్ ఉంటాయి. యాక్చువల్గా ఇది లైక్ హార్బర్ టైప్ అనమాట. అండ్ ఇక్కడే సీ ప్లేన్స్ కూడా వచ్చి ఎక్కుతాయి మోస్ట్లీ. అండ్ ఇక్కడ ఏంటంటే నేను ఇప్పుడు 360 degrees పెట్టా, ఎందుకంటే సన్ రైజ్ని క్యాప్చర్ చేద్దామని. ప్రస్తుతానికైతే సన్ రైజ్ వస్తుంది, క్యాప్చర్ చేయండి. దాని వ్యూ కూడా మీకు తొందరలో పెడతాను. సో ఎర్లీ మార్నింగ్ చలి ఎక్కువ ఉండడం వల్ల మేమైతే లస్ వ్యూ పాయింట్ నుంచి బయలుదేరేసాం. సో అక్కడి నుంచి మేము ఇప్పుడు మళ్ళీ ఇంకో లొకేషన్కి వెళ్తున్నాం. సో టోటల్గా ఈ వీడియో లెంత్ ఎక్కువ ఉండడం వల్ల నేను మొత్తం ట్రిప్ అన్నింటినీ ఎపిసోడ్స్గా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇప్పటివరకు మీరు చూసింది అయితే ఫస్ట్ ఎపిసోడ్ అండ్ సెకండ్ ఎపిసోడ్ కూడా త్వరలో రిలీజ్ చేస్తాను. సో సెకండ్ ఎపిసోడ్ కూడా మీరు మిస్ కాకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. యువర్స్ బీడీ సైనింగ్.